తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఈ రోజు రైతు భరోసా అమౌంట్ అయితే విడుదల కాబోతున్నాయి. అసలు ఎన్ని ఎకరాల వరకు ఈ అమౌంట్ పడతాయి, 5 ఎకరాల వరకు ఈ అమౌంట్ ఎప్పుడు పడతాయి, ఏ అకౌంట్ ఉన్న వాళ్ళకి ముందు పడతాయి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీకు మొదటి విడత 6,000 రూపాయలు రైతు భరోసా అమౌంట్ పడ్డాయా పడలేదా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ ప్రజలకైతే గుడ్ న్యూస్. ఈరోజు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయబోతున్నారు. అయితే గత నెల 22వ తేదీన రైతుల ఖాతాలో ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేసి తర్వాత 20 రోజులకు అమౌంట్ వేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏప్రిల్ 2వ వారంలో 2 ఎకరాలకు వేస్తామని చెప్పారు, కానీ కొంచెం లేట్ కావడం అయితే జరిగింది. ఈ రోజు మళ్ళీ అంటే ఎకరానికి అమౌంట్ పడడం జరిగింది. ఈ రోజు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి అంటే ఒక ఎకరానికి ఆల్రెడీ అమౌంట్ పడ్డాయి, ఇంకొక ఎకరాకి ఈ రోజు అయితే అమౌంట్ అయితే పడబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఈ అమౌంట్ ఏ ఖాతాలో జమ అవుతున్నాయో తెలియకుంటే మీ ఏఈఓని అయితే సంప్రదించండి. వాళ్ళైతే మీకు ఏ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారో చెప్పడం అయితే జరుగుతుంది. లేదంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, మీకు ఇదివరకు అమౌంట్ పడ్డ వాళ్ళకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయో సేమ్ అదే అకౌంట్లో పడతాయి. అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది. అయితే 2 ఎకరాల వరకు ఈరోజు రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 3 ఎకరాలకి అమౌంట్ ఎప్పుడు పడతాయి, 4 ఎకరాలకి 5 ఎకరాలకి ఎప్పుడు పడతాయని కూడా చాలామంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నెల చివరి వారం లోపు, ఈ నెల చివరాఖరు లోపు అయితే ఈ రైతు భరోసా అమౌంట్ 5 ఎకరాల వరకు వేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఇంకొక 5-10 డేస్ లోపు 5 ఎకరాల వరకు కూడా వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు కూడా ఏ తేదీన వేస్తారో తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇలాంటి అప్డేట్స్ కనుక మిస్ కావద్దు అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ రాగానే కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా కానీ, ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ స్కీమ్స్, జాబ్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.